గత సంవత్సరంలో కూడా గ్రీస్ దేశంలో కొన్ని సెక్టర్స్, టూరిజం లాంటి సెక్టర్స్లో 6 days per week వర్క్ అనేది స్టార్ట్ చేశారు. అంటే వారంలో 6 రోజులు పనిచేయడం అనమాట. అండ్ యూరోపియన్ యూనియన్లో ఇతర దేశాలు చూస్తే కనుక సగటున వారంలో 35.8 hours, 35 గంటలు 36 గంటలు మాత్రమే సగటు వర్కర్ పనిచేస్తాడు. కానీ గ్రీస్లో మాత్రం అది 50 గంటలు 60 గంటలు అవుతుందన్నమాట. మనం చూస్తే మన భారతదేశంలో కూడా 70 గంటలు పనిచేయాలి, 80 గంటలు పనిచేయాలి వారానికి అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు రైట్ అనేదే మన ప్రశ్న అనమాట. క్వాలిటేటివ్ వర్క్లో ముఖ్యంగా ఇంటెన్స్ వర్క్స్ ఏదైతే మైండ్ బాగా ఉపయోగించి చేస్తామో, లేకపోతే మన క్రియేటివిటీ ఉపయోగించి చేస్తామో, మన ప్యాషన్తో ఎన్ని గంటలు చేయగలిగితే అన్ని గంటలు చేయాలి, కానీ ఖచ్చితంగా 70 గంటలు చేయాలి 80 గంటలు చేయాలని చెప్పడం. అదేవిధంగా రొటీన్గా చేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్యాక్టరీస్కి వెళ్ళి రోజు 13 గంటలు పనిచేయాలి, ఇలాంటి రూల్స్ తేవడం వల్ల చాలా వరకు నష్టమే జరుగుతుంది కానీ మంచి జరగదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ పెంచడానికి, ప్రొడక్టివిటీ పెంచడానికి ఇలాంటి రూల్స్ తీసుకొస్తున్నా లాంగ్ టర్మ్లో దీనివల్ల దుష్పరిణామాలే పెరుగుతాయి.